మండుతున్న ఎండలతో జనం విలవిల. వచ్చే 2-3 రోజులు వడగాలుల ప్రభావం. హైదరాబాద్లో మొదటి డ్రగ్స్ డెత్ కేసు. అతిగా వాడటంతో బీటెక్ స్టూడెంట్ మృతి. బల్దియాలో సొంత శాఖకు మరో ఏఎంహెచ్ఓ. ఇప్పటికీ 8 మంది అవినీతి అధికారులకు చెక్. ప్రైవేటు ఫీజుల నియంత్రణపై చట్టం తేవాలి. వచ్చే నెల 18న విద్యాశాఖ ఆఫీస్ ముట్టడి. 59 రూపాయలతో రోజులో ఎన్నిసార్లైనా ప్రయాణం. హాలిడేస్ కోసం హైదరాబాద్ మెట్రో రైల్లో కొత్త ఆఫర్. భాగ్యనగరంలో మొదలు కాని చలివేంద్రాలు. దాహం తీర్చుకోవడానికి సిటీ జనం కష్టాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి నెలాఖరులోనే భానుడు బగబగలాడుతున్నాడు. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల వరకు టెంపరేచర్లు రికార్డు అవుతున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. అన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా 6 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా ఎండలు నమోదవుతున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచామని చెప్పారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు బయటకు రావద్దని సూచించారు హెల్త్ డైరెక్టర్. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్పితే బయటికి పోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే నార్మల్గా ఈ 12 గంటల నుంచి 4 గంటల లోపల ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, వడగాటుకి గురయ్యే అవకాశం ఉంటుంది. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ హెల్త్ సెంటర్సు, అలాగనే అంగన్వాడీ సెంటర్స్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని విస్తృతంగా పంపిణీ చేయడం జరిగింది. అక్కడ ఇనఫ్ క్వాంటిటీస్ అన్ని కూడా అవైలబుల్ చేయడం జరిగింది. వచ్చే 2-3 రోజులు రాష్ట్రంలో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీల వరకు ఎండలు పెరగొచ్చంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువ ఉంటుందన్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్స్ హీట్ వేవ్ కండిషన్స్కి రేపు ఎల్లుండే ఇవ్వటం జరిగింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో వేడి ఎక్కువగా ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. సౌత్ ఛత్తీస్గఢ్ నుంచి మధ్య కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉందన్నారు. ద్రోణి ప్రభావంతో వేడి గాలులు వీస్తాయన్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఉక్కపోత వాతావరణం ఉంటుందన్నారు. రేపు ఎల్లుండి రాష్ట్రంలోని ఉత్తర, వాయువ్య జిల్లాలకు వడగాల్పులు వీస్తాయని తెలిపారు. మనకు సెంట్రల్ ఇండియాకి విదర్భ ఆనుకొని ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉత్తర జిల్లాలు, దానిపైన ప్రభావం ఎక్కువగా కనపడి ఆ జిల్లాల్లో రేపు ఎల్లుండ కూడా ఉష్ణోగ్రతలు మనకి అంత మేరకు లేనప్పటికీ కూడా మనకి 43 వరకు కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే చూస్తే హీట్ వేవ్ కండిషన్స్ కూడా 1-2 చోట్ల ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ 41 డిగ్రీలు, ఖమ్మం 40, వరంగల్ జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. సాధారణం కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ ఏడాది మార్చి నెలలోనే హీట్ వేవ్ కండిషన్స్ మొదలయ్యాయి. హైదరాబాద్, వికారాబాద్ లో ఎండలు పెరిగే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మంలో ఎండల తీవ్రత పెరిగే ఛాన్స్ ఉంది. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న మరో మెడికల్ ఆఫీసర్ను పేరెంట్ డిపార్ట్మెంట్కు పంపించారు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్. చార్మినార్ జోన్లో పనిచేస్తున్న ఏఎంఓహెచ్ పాల్వన్ కుమార్ అవినీతికి పాల్పడినట్టు విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది. అంతేకాకుండా విధుల్లో నిర్లక్ష్యంగా ఉండడంతో సొంత శాఖకు పంపినట్లు కమిషనర్ తెలిపారు. ఇప్పటికే బల్దియాలో పనిచేస్తున్న 7 మెడికల్ ఆఫీసర్లను సొంత శాఖలకు పంపారు జీహెచ్ఎంసీ కమిషనర్. వారం రోజుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు మెడికల్ ఆఫీసర్లపైన వేటుపడే అవకాశాలు ఉన్నట్లు బల్దియా వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేటు స్కూల్ ఫీజుల విషయంలో ప్రభుత్వం వైఖరిపై మండిపడ్డారు తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఫీజుల నియంత్రణపై ఎందుకు చట్టం చేయలేదని ప్రశ్నించారు. స్కూలు ఫీజులు 30% వరకు పెంచి యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు రెగ్యులరేషన్ చట్టం అమలు చేయాలంటూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీపీఏ అధ్యక్షుడు నాగంటి నారాయణ, టెక్నికల్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు సంతోష్తో పాటు వివిధ సంఘాల లీడర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వం చట్టం చేయకుండా వచ్చే నెల 18న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసు ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు హెచ్పీఏ సభ్యులు. కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీల ఫీజుల దోపిడీని అరికట్టేదానికోసం ఒక్క చట్టం కూడా తీసుకురాకపోవటం కేసీఆర్ గారి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని మేము ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తున్నాము. మీరు హైకోర్టులో మొట్టికాయలు పడిన పరిస్థితి సందర్భంలో కూడా ఫీ రెగ్యులేషన్ యాక్ట్ తేబోతున్నట్టు క్యాబినెట్ సబ్ కమిటీ వేసినట్టుగా నటిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేదని చెప్పి మేము ప్రజానీకాన్ని తెలియజేసుకున్నాము. అందువలన మీరు ప్రతి ఏటా 10% చొప్పున ఫీజులు పెంచుకోవచ్చు అని తిరుపతిరావు కమిటీ చెప్పిన సిఫార్సులను మీరు వల్లివేసి అదేవిధంగా 10% చొప్పున వసూలు చేసుకోవచ్చు అనేటటువంటి విధానాన్ని పాటిస్తే మాత్రం పేరెంట్స్ కానీ చైల్డ్ రైట్స్ అసోసియేషన్స్ కానీ సహించే సమస్య లేదు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి 62,78,000 మంది పిల్లలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. దీంట్లో ప్రైవేటు పాఠశాలలు 34,88,000 మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. అంటే దాదాపు 50% పైగా పిల్లలు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. దీనికి అంటే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రైవేటు పాఠశాలలు ప్రైవేటు వ్యవహారం కాదది. అంటే దాని గురించి చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అనేది మనం ఇక్కడ మాట్లాడుతున్నాము. అంటే ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసి ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యానికి గురి చేసి ఆ పిల్లలందరూ ప్రైవేటు పాఠశాలలకు పోయేటట్టుగా చేసి ఆ ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న తల్లిదండ్రుల ఇష్టాల మీద ఆధారపడింది కాదు ఇది. ఆ పిల్లలు కూడా ఏదైతే నిర్లక్ష్యానికి గురై తల్లిదండ్రులు ఎటు తోచని పరిస్థితుల్లో ప్రైవేటు పాఠశాలకు పంపించే పరిస్థితులు ఉన్నాయి. మనం చూస్తున్నాం చాలా 85% ఉన్న ప్రైవేటు పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలే చదువుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఉగాది సందర్భంగా కొత్త ఆఫర్లను ప్రకటించింది. సెలవు రోజుల్లో ₹59 టికెట్తో రోజంతా మెట్రోలో ఎన్నిసార్లైనా ప్రయాణించే అవకాశం ఇస్తోంది. మెట్రో రైలు టికెట్ కౌంటర్ల దగ్గర సూపర్ సేవర్ కార్డులను అమ్ముతామని మెట్రో అధికారులు తెలిపారు. అమీర్పేట్ మెట్రో స్టేషన్లో సూపర్ సేవర్ ఆఫర్, సువర్ణ లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందించారు ఎల్&టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి. రాబోయే రోజుల్లో మెట్రో రైడర్షిప్ ను 5 లక్షలకు పెంచేలా కృషి చేస్తామన్నారు. కరోనాతో ఆర్థిక కష్టాల్లో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రయాణికులను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. కరోనా తీవ్రత తగ్గినా ఇప్పటి వరకు రోజుకు 2,70,000 మంది ప్రయాణికులు మాత్రమే మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారు. దీంతో గతంలో ఉన్నంత రైడర్షిప్ ని తెచ్చేందుకు ఆఫర్లు ప్రకటించింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రోజుకు 5 నుంచి 6 లక్షల వరకు ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడమే లక్ష్యమంటున్నారు మెట్రో అధికారులు. సెలవు రోజుల్లో అపరిమితంగా ప్రయాణించేందుకు సూపర్ సేవర్ ఆఫర్ ప్రకటించింది. సెలవు రోజుల్లో ₹59తో రోజంతా మెట్రోలో ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చని మెట్రో అధికారులు తెలిపారు. And that has built the confidence for the people, apart from the Suvarna offer and the various offers that have been introduced from time to time. So this has built a great confidence and faith and trust in Hyderabad Metro for the people. And people are more and more adopting to travel in the metro rather than any other private owned vehicles, which is highly risky. Now the summer is also starting and the pollution levels, again you can feel the pollution levels are going up gradually. When the COVID was there, pollution levels were very low because there was no vehicular traffic. So the main culprit for the pollution in the city is the vehicular traffic. ఈ ఉగాది నుంచి మెట్రో రైల్ టికెట్ కౌంటర్ల దగ్గర సూపర్ సేవర్ కార్డుల్ని అమ్ముతున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. వీటితో సిటీలోని 57 మెట్రో స్టేషన్ల మధ్య ఒక రోజులో ఎన్నిసార్లైనా తిరగొచ్చు. ఏడాది పాటు 100 సెలవు దినాల్లో మాత్రమే ఈ కార్డు అందుబాటులో ఉంటుంది. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డును మెట్రో రైల్ ఎల్&టీ ఎండీ సీఈఓ కేవీబీ రెడ్డి అమీర్పేట మెట్రో స్టేషన్లో విడుదల చేశారు. ప్రయాణికులు నాన్ రిఫండబుల్ గా ₹50తో కార్డు తీసుకోవాలి. తర్వాత ₹59 రీఛార్జ్ చేసుకుని కార్డు తీసుకోవచ్చు. హాలిడే రోజునే దీన్ని వాడుకోవాలి. ప్రతి ఆదివారం, ప్రతి 2, 4 శనివారం, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఇండిపెండెన్స్ డే, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే, భోగి, సంక్రాంతి, శివరాత్రి ఇలా ప్రధాన పండుగలకు ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. Today's the super saver card we have inaugurated, which is ₹59 for the entire day, any number of trips from anywhere to anywhere, any corridor, any person can travel. So these all the details Murli has already spoken to you, and please be a sponsor for this and get best benefit out of it. This is for benefit of you, your families, especially on the holidays.
like many people travel on holidays, meeting friends, meeting and greeting and some functions, all those things. I think this will give you a great support for those kind of the people. కరోనాతో మళ్లీ మెట్రో జర్నీకి ఆదరణ పెరుగుతోందన్నారు ఎండీ సీఈఓ కేవీబీ రెడ్డి. 60% రద్దీ మళ్లీ వచ్చిందన్నారు. 5 మెట్రో ప్రయాణికులకు సువర్ణ లక్కీ డీప్లో బహుమతులు అందించారు. రాష్ట్రంలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్స్ డిస్కౌంట్ కు భారీ స్పందన వస్తోంది. డిస్కౌంట్ తో పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు మరో 15 రోజులు గడువు పొడిగించారు. ఇక వాహనాలపై స్టిక్కర్స్ వేసుకున్న వాళ్లు ఒరిజినల్ ఐడి కార్డులు చూపిస్తే వదిలిపెడుతున్నామన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్. ఒరిజినల్ పర్సన్ కాకుండా నకిలీ ఐడి కార్డులు చూపించి స్టిక్కర్స్ వేసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. డిస్కౌంట్ పద్ధతిన క్లియర్ చేసుకునేటటువంటి సదుపాయం ఏదైతే మనం మార్చి 1 నుంచి కల్పించామో దాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న ఏప్రిల్ 15వ తారీఖు దాకా ఈ డిస్కౌంట్ పద్ధతిన ఈ చలాన్స్ క్లియర్ చేసుకునేటటువంటిది నడుస్తుంది. దీని మీద చాలా అనూహ్యమైన స్పందన, విశేషమైన స్పందన పబ్లిక్ నుంచి వస్తుంది. మనకు చూస్తే కనుక ఇందాక చూస్తే కనుక దాదాపు 2.5 కోట్ల పైన చలాన్సు, దానికి వాల్యూ వచ్చేసి దాదాపు మనకి 900 కోట్ల దాకా ఉందన్నమాట. 900 కోట్ల దాకా దాని వాల్యూ, అంటే ఆ చలాన్స్ వాల్యూ. డిస్కౌంట్ పద్ధతిలో కట్టిన దాన్ని 265 కోట్ల దాకా ఇప్పటికి ప్రభుత్వానికి ఆదాయం రావటం జరిగిందనమాట. సో అంటే చాలా మొత్తం దాంట్లో కూడా మనం చూస్తే కనుక ఇప్పుడు 55 పైన శాతం చలాన్స్ కూడా క్లియర్ అయినాయి అన్నమాట. అంటే ఎప్పుడెప్పుడు నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి మొత్తం కూడా ఇట్లా పైలపైనాయి. 50% అయింది. బహుశా మనం ఇంకా ఈ 15 రోజులు ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి అవకాశం ఉందో మేము అనుకోవటం బహుశా 70% కూడా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అంటే చాలా భారీ ఎత్తున స్పందన వస్తున్నది. అంతమంది వాహనదారులు దీనికి స్పందించి ఊర్ల నుంచి కూడా బాగా ఇప్పుడు పికప్ అయింది. రూరల్ ఏరియాస్ నుంచి, ఈవెన్ జిల్లాల నుంచి, టౌన్స్ నుంచి, అక్కడి నుంచి కూడా బాగా పికప్ అయింది. ఫస్ట్ ఇనిషియల్గా ఓన్లీ సిటీ నుంచి, హైదరాబాద్ సిటీ నుంచి ఉన్నటువంటిది ఇప్పుడు బాగా స్పందన బాగా వస్తున్నది. డ్రగ్స్ మత్తుకు ఓ యువకుడు చనిపోయాడు. సరదా కోసం తీసుకున్న డ్రగ్స్ చివరికి అతడి ప్రాణాలు తీశాయి. మల్టీ డ్రగ్స్ అతిగా వాడటం వల్ల వారం రోజుల్లోనే బీటెక్ యువకుడు చనిపోయాడని హైదరాబాద్లోనే మొదటి డ్రగ్స్ డెత్ కేసు నమోదు చేశామన్నారు అడిషనల్ సిపి డిఎస్ చౌహాన్. సిటీలో ఇవాళ ఒక్కరోజే 3 చోట్ల డ్రగ్స్ ముఠాలు పట్టుబడ్డాయి. హైదరాబాద్లో డ్రగ్స్ ని మొదట సరదాగా తీసుకుంటూ తర్వాత వాటికి బలవుతున్నారు యూత్. డ్రగ్స్ అతిగా తీసుకొని ఓ బీటెక్ స్టూడెంట్ చనిపోవడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. సిటీలో డ్రగ్స్ తీసుకొని చనిపోయిన మొదటి కేసుగా నమోదు చేశామన్నారు లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ డిఎస్ చౌహాన్. గోవాలో వివిధ రకాల డ్రగ్స్ ని ఓవర్గా తీసుకోవడంతో అనారోగ్యంతో వారం రోజుల్లోనే ఆ యువకుడు చనిపోయినట్లు చెప్పారు. బీటెక్ పూర్తి చేసుకున్న ఆ యువకుడు డ్రగ్స్ కి బానిసై నిండు జీవితాన్ని పోగొట్టుకున్నాడని, యువత డ్రగ్స్ కి బానిసలు కావద్దని కోరారు అడిషనల్ సిపి డిఎస్ చౌహాన్. ప్రజలకి చేసేది విజ్ఞప్తి ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ వన్ వే స్ట్రీట్. ఒకసారి టెస్ట్ చేయడానికి లేదంటే టేస్ట్ చేయడానికి, టెస్ట్ ఆర్ టేస్ట్ ఏది చేసినా ఆ దారిలో పడిపోయిన తర్వాత రిటర్న్ మార్గం ఉండదు. సో దయచేసి కొంతమంది అనవసరం, ఇది పియర్ ప్రెషర్లో, ఇది దాంట్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు, వీఆర్ వెరీ సారీ దట్ అలాంటి కేసెస్లో కూడా మనం, బట్ ఈయన సొంతగా కాకుండా మళ్ళీ ఇంకా ముందుకు లాగడం. సో పియర్ ప్రెషర్లో కూడా దయచేసి ఒకసారి కూడా మీరు దయచేసి డ్రగ్ వాడకండి, బికాస్ ఇట్స్ ఏ బేసికలీ ఏ రోడ్ టు హెల్ and with no return. So because of this work I appreciate from and CP garu kuda man HNI ku appreciate jarigindi and cheyadam jarigindi. భవిష్యత్తులో కూడా వాళ్ళు కంటిన్యూస్ గా వర్క్ చేసుకుంటూ ఇంకా ఈ నెట్వర్క్ ని పూర్తిగా లాగిస్తారని భావిస్తున్నాను. హైదరాబాద్ లో నల్లకుంట శివం రోడ్, జూబ్లీ హిల్స్ నార్కోటిక్ పోలీసుల ఆధ్వర్యంలో 2 డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నారు. ప్రేమ్ ఉపాధ్యాయ, శ్రీరామ్ అనే 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి LSD 6 బాటిల్స్, మైక్రో డ్రగ్స్ 10 పిల్స్, హ్యాష్ ఆయిల్ 100 గ్రాములు, 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నగరం నుంచి కొందరు యువకులు తరచూ గోవా వెళ్లి డ్రగ్స్ తీసుకుంటున్నారని, ప్రేమ్ అనే వ్యక్తి వీళ్లకి సప్లై చేస్తున్నట్లు అడిషనల్ సిపి డిఎస్ చౌహాన్ తెలిపారు. హైదరాబాద్ కి చెందిన రామకృష్ణ, జీవన్ రెడ్డి, నిఖిల్ అనే 3 యువకులు ప్రేమ్ నుంచి డ్రగ్స్ కొంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కెమికల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా శ్రీరామ్తో డ్రగ్స్ తయారు చేయించాడు ప్రేమ్. ఓ ఇల్లీగల్ డ్రగ్ ప్రొడక్ట్ తయారు చేసి అమ్మకాలు మొదలుపెట్టినట్టు పోలీసులు చెప్పారు. డ్రగ్స్ వాడుతున్న రామకృష్ణ, జీవన్ రెడ్డి, నిఖిల్ జోషువ్ ని అరెస్ట్ చేశామన్నారు డిఎస్ చౌహాన్. డ్రగ్స్ ప్రధాన సూత్రధారి లక్ష్మీపతి పరారీలో ఉన్నాడని,
తొందరలోనే అతన్ని కూడా పట్టుకుంటామన్నారు. ఎవరూ డ్రగ్స్ వాడొద్దని, ఒకసారి వాటికి అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని అడిషనల్ సిపి హెచ్చరించారు. వారికి కెమికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, లేదంటే డ్రగ్స్కి నాలెడ్జ్ లేదు, బట్ వాళ్ళు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈవెన్ ఫారెస్ట్లో, హిల్స్లో, ఒకసారి చెప్తున్నారు హిమాలయాలకు పోయి ఇచ్చినారు. అక్కడ పోయి వాళ్ళకి యూజ్ చేయడం మాత్రమే కాదు, ఇది డెవలప్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి అలవాటు పడింది. అంటే టాలెంట్ ఉంటే మంచి దారిలో ఉపయోగించాలా తప్పితే ఇలాంటి దాంట్లో కంటిన్యూస్ రీసెర్చ్ చేసి ఈ వ్యక్తి స్వయంగా ఒక ప్రాసెస్ ద్వారా ఒక డ్రగ్ తయారు చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయినారు. నిపుణ్యం దాంట్లో సాధించడం జరిగింది. అటు సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలోనూ డ్రగ్స్ పట్టుకున్నారు. బోయినపల్లి పిఎస్ పరిధిలో 4 పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లలో డ్రగ్స్ అమ్ముతున్న వాళ్లతో పాటు వినియోగిస్తున్న 2 కూడా అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ చందనా దీప్తి తెలిపారు. 2 ఏళ్లుగా ఈ దందా కొనసాగుతుందని తెలిపారు. డ్రగ్స్, గంజాయి అమ్మినా, కొన్నా పెడ్లర్స్ కి ఆశ్రయం కల్పించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీసీపీ. గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించాలని ట్రైబల్ రిజర్వేషన్ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ దగ్గర గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వారు నిరాహార దీక్ష చేపట్టారు. దామాషా ప్రకారం గిరిజనులకు 10% రిజర్వేషన్ ప్రకటించిన తరువాతే ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. నిరాహార దీక్షను ఆమరణ దీక్షగా మార్చేందుకు ప్రయత్నించడంతో ట్రైబల్ రిజర్వేషన్ జేఏసీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. గిరిజనులకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచి మొదటి జీవో తెస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు వారు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు మీ అందరం కూడా విద్యార్థులము నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. ఈ నిరాహార దీక్ష అమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. రిజర్వేషన్ పెంచేంత వరకు కూడా మేము ఈ దీక్షని కొనసాగిస్తామని తెలియజేస్తూ ఇలా రాజ్యాంగం ప్రకారం ఏదైతే ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 ప్రకారము ఈ రాష్ట్రానికి పెంచే అవకాశం ఉన్నా కానీ పెంచకుండా ఏదైతే 2011 జనాభా లెక్కల ప్రకారం 9.08 ఏదైతే ట్రైబల్ జనాభా ఉన్నదో ఆ శాతాన్ని పెంచకుండా ఇవాళ 2 కులాలని కలిపి ఇలా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. ఇలా కేంద్రమేమో ఒక మాట చెప్తుంది, రాష్ట్రమేమో ఒక మాట చెప్తారు. ఇద్దరు కలిసి మధ్యలో నలిగిపోతున్నటువంటి జీవితాలు ఇవాళ గిరిజన నిరుద్యోగుల, గిరిజన ప్రజలది. అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేంద్రానికి పంపిన కేంద్రమేమో రాష్ట్ర ప్రభుత్వం పంపలేదనే ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఈ గిరిజనులను మోసం చేస్తున్నారు. ఈ గిరిజనులను మోసం చేస్తున్నారు కాబట్టి ఎట్టి బస్సుల్లో మాకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకటించాలి. ప్రకటించే వరకు మేము ఇక్కడనే అమర నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరిస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు బీజేపీ నేతలు. అక్రమ వెంచర్లకు దేవాలయ భూములు కబ్జా అవుతున్నా మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవట్లేదంటూ వంట వార్పు నిర్వహించారు. అయితే బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో 2 వర్గాల మధ్య తోపులాట జరిగింది. అధికార పార్టీ నేతల ధర్నాలకు పోలీసులు బందోబస్తు ఇస్తూ తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. అవినీతికి పాల్పడుతున్న మున్సిపల్ కమిషనర్ ఆస్తులపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను కాపాడవలసినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కాపాడవలసినటువంటి ఈ యొక్క మున్సిపాలిటీలు ఈరోజు ఎవరైతే ఆస్తులను కాజేస్తున్నారో, ఎవరైతే ఈ ఆస్తులను కబ్జా చేస్తున్నారో వాళ్లకు అండగా నిలబడి వాళ్ళు కబ్జా చేయడానికి ఏ విధంగా వాళ్లకు తోడ్పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. దానికి వ్యతిరేకంగానే ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి ఈ యొక్క అధికార యంత్రాంగానికి, ఈ యొక్క పాలక వర్గాలకు కనీసం కనువిప్పు కలిగే విధంగానైనా ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పే భావనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కొందరికి కొన్ని రకాల ఆహార పదార్థాలు పడవు. పొట్లకాయ, పల్లీలు, గోంగూర, చేపలు ఇలా చాలా రకాల ఐటమ్స్ తినగానే దురదలు లేదంటే దద్దుర్లు వస్తాయి. ఏ రకం ఫుడ్ పడకపోయినా టెస్టులు చేయించుకొని తెలుసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ హాస్పిటల్లోని ఫుడ్ ఎలర్జీ క్లినిక్లో టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఎలర్జీలకు సంబంధించిన ఫుడ్ టెస్ట్లపై స్పెషల్ రిపోర్ట్ లక్ష్మి అందిస్తారు. స్కిన్ అండ్ ఫుడ్ ఎలర్జీకి సంబంధించి ఓపీ అండ్ ఐపీ ఏమన్నా ఉంటుందా, అలాగే ఫుడ్కి సంబంధించి ఎట్లాంటి వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు, ఇలాంటి విషయాలు మనం సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్ గారితో మాట్లాడదాం. సార్, అప్రాక్సిమేట్లీ 6 months అవుతుంది ఈ క్లినిక్ స్టార్ట్ చేసి. రెస్పాన్స్ ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. మేము ఇంత ఎక్కువగా వస్తుంది రెస్పాన్స్ అని అనుకోలేదు. అందుకని ఫస్ట్లో దీన్ని అక్టోబర్లో ప్రారంభించినప్పుడు మేము ఒకరోజే పెట్టాం, రోజుకు, అది బుధవారం.
కానీ ఒక నెల తిరిగేటప్పటికి కాస్త కేసులు ఎక్కువగా 120, 130 రావడంతో మేమేం చేసామంటే 2 రోజులు పెట్టాము. ఇప్పుడు బుధవారం అండ్ శనివారం, వెన్స్డే అండ్ సాటర్డే, ఈ 2 రోజులు కూడా ఏం చేస్తున్నామంటే డివైడ్ చేస్తున్నాం పేషెంట్లని చేసుకొని. అలా రెస్పాన్స్ బాగుంది కాబట్టి 2 రోజులు చేయటం ఉంది. 2 రోజులు చేసిన తర్వాత కూడా కాస్త రెస్పాన్స్ ఎక్కువగానే ఉంది, బాగానే ఉంది. అయితే ఇప్పుడు వేసవికాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇలాంటి కేసులు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. అయితే ఫుడ్కి సంబంధించి, ఫుడ్ ఎలర్జీకి సంబంధించి రాష్ట్రంలోనే ఇది తొలిసారిగా పెట్టడం జరిగింది కదా. సో స్పెషల్గా వాళ్ళకి ఎలాంటి టెస్టులు ఉంటాయి? అంటే ఫుడ్డే కాదండి, అంటే ఎలర్జీ దేనికైనా, ఫుడ్కి కావచ్చు, తర్వాత హౌస్ డస్ట్ మైట్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, లేకపోతే ఫ్లవర్స్ నుంచి వచ్చిన పుప్పొడి కావచ్చు, దేనికైనా ఎలర్జీ వస్తుంది. అయితే మాకున్న ఇప్పుడున్న ప్రస్తుత సమాచారం ప్రకారం ఎక్కువగా హౌస్ డస్ట్ మైట్, తర్వాత ఫుడ్లో దాదాపు తర్వాత ప్రాన్స్, ఫిష్, వంకాయ, టమాటా, దోసకాయ ఇలాంటి కొన్ని కామన్ ఫుడ్ ఐటమ్స్ వస్తున్నాయి. కొంతమంది పల్లీలు పడట్లేదు. సో ఇలా అన్నీ సెగ్రిగేట్ చేస్తున్నాము ప్రస్తుతానికైతే ఫుడ్లో ఈ వస్తువులు. తర్వాత ఇంకా హౌస్ డస్ట్ మైట్, తర్వాత పుప్పొడి, ఇలాంటి కొంతమందికి మెడిసిన్స్, ఇలా అన్నీ బయటకు వస్తున్నాయి. బేసిక్గా చూస్తే ఫుడ్ ఎలర్జీ కావచ్చు, డస్ట్ ఎలర్జీ, ఇలా చాలా ఎలర్జీలు ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి అనుకోండి, ట్రీట్మెంట్ కష్టం అవుతుంది అంటున్నారు. ఒకవేళ 1-2-3 ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఆ ఫుడ్ని అవాయిడ్ చేయాలా కంపల్సరీ? దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా సొల్యూషన్ ఇస్తారా? ఎస్, ప్రస్తుతానికి మేము ఏం చేస్తున్నాం అంటే వాళ్ళని ఫుడ్ అవాయిడ్ చేయమంటున్నాం. అంటే 1 or 2 ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం వల్ల నష్టం ఏమి ఉండదు. సో అవి కూడా పెద్ద కంపల్సరీ ఏమీ కాదు. సో అలా అవాయిడ్ చేసిన తర్వాత వాళ్ళకి దాదాపు రిజల్ట్స్ బాగా వస్తాయి. అయితే ఇంక జీవితాంతం అవాయిడ్ చేయాల్సిన పని లేదు. దానికోసం మేమేం చేస్తున్నాం, డీసెన్సిటైజేషన్, అంటే ఈ డీసెన్సిటైజేషన్ చేయడానికి ఇమ్యూనోథెరపీ అని ఉంటుంది. అది మేము సొల్యూషన్స్ తెప్పిస్తాం. అది ఒక టైం పడుతుంది, అది కాస్ట్లీ థెరపీ. సార్, అయితే ఇమ్యూనోథెరపీ కూడా ఉంటుంది అంటున్నారు, అది ఇప్పటికి రావచ్చు, దానివల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి? అంటే దానివల్ల బెనిఫిట్స్ ఇదే. ఒక ఉదాహరణకు ఒక మనిషికి 1-2 ఎలర్జెన్స్ ఉన్నాయనుకోండి, అంటే కారణాలు దీనివల్ల వస్తున్నాయి అని, అదే ఎలర్జెన్స్ని మేమేం చేస్తామంటే స్లోగా బాడీలోకి ఎక్కిస్తాం. ఆ బాడీని ఎక్మటైజేషన్, అంటే బాడీ ఏం చేస్తుందంటే ఇక తర్వాత తిన్నా కూడా అతనికి ఎలాంటి ప్రమాదం రాకుండా, అతనికి ఎలాంటి సిమ్టమ్స్ రాకుండా ఉండేటట్టు ఈ థెరపీ చేస్తాం. దాదాపుగా మళ్ళీ 6 monthsలో వస్తుంది. ఇది కాస్ట్లీ థెరపీ. ఇది అంతా ఒక రకమైన, అట్లా ఏ ఎలర్జెన్సీ వల్ల వస్తుంది ఏంది అనేది ఇంకొక 6 monthsలో మొత్తం తెలుస్తుంది. దాన్ని బట్టి మేము ఆ సొల్యూషన్ తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ కాబట్టి టైం పడుతుంది. దేనికి ఎక్కువ డీసెన్సిటైజేషన్ చేయాల్సి వస్తుంది, ఏ ఎలర్జెన్స్ బయటకు వచ్చినాయి అనేది ఇంకో 6 monthsలో మనకు తెలుస్తుంది. తర్వాత మా పై అధికారులతో మాట్లాడి ఆ సొల్యూషన్ తీసుకొచ్చి ఈ ఇమ్యూనోథెరపీ కూడా స్టార్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. డస్ట్ ఎలర్జీ కావచ్చు, ఏదైనా ఎలర్జీకి సంబంధించి ఇక్కడ పూర్తిగా ఎనాలిసిస్ చేస్తారు. ఎందుకు వస్తుంది, వాళ్ళకి ఎప్పుడు ఏదైనా తింటే వస్తుందా, అలాగే డస్ట్లోకి వెళ్తే వస్తుందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగిన తర్వాత వాళ్ళకి ఫుడ్ ఎలర్జీ వస్తుంది అనేది కనుక ఆ ఎనాలిసిస్లో ఆ డాక్టర్స్తో మాట్లాడినప్పుడు తేలితే కనుక ఇక్కడ ఫుడ్ ఎలర్జీ అనేది చేస్తుంటారు. ఫుడ్ కావచ్చు, డస్ట్, అలాగే ఇంట్లో కాక్రోచ్లు ఎక్కువగా తిరుగుతున్నా కూడా, కాక్రోచ్లు పడకపోయినా కూడా ఇక్కడ టెస్ట్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇవన్నీ దీనికి సంబంధించినవి. అంటే కొన్ని మినిట్స్ తర్వాత 10 to 15 minutes తర్వాత ఇక్కడ లిక్విడ్ పెట్టారు కదా, ఈ లిక్విడ్ దగ్గర కనుక ర్యాషెస్ వచ్చి దొద్దుల కింద వస్తే వాళ్ళకి ఆ ఫుడ్ పడట్లేదు అన్నట్లుగా తెలుస్తుంది అన్నమాట. దీనికి సంబంధించి మనం ఒకసారి డాక్టర్స్తో మాట్లాడదాము. అతను వచ్చారు కదా, మిమ్మల్ని కన్సల్ట్ చేయడం జరిగింది. ఆయన ఏం చెప్పారు మీకు? వాళ్ళకున్న ప్రాబ్లం చెప్తారండి. యూజువలీ ఆయనకున్న ప్రాబ్లం ఏంటంటే ఎలర్జీ స్కిన్ రిలేటెడ్. సో దాంట్లో ఆయనకి తిన్నాక చిన్న దద్దుల్లాగా వస్తున్నాయి. సో అవి ఏం తిన్నాక వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, తిన్న గంటలోనే వస్తే అవి మనకు స్పెసిఫిక్. సో ఆ తిన్న 1 hourలో వచ్చినవన్నీ ఏమేమి ఉన్నాయో నోట్ చేసుకొని వస్తారు వాళ్ళు. ఈసారి వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపిస్తాం. నెక్స్ట్ టైంకి వాళ్ళు అవి నోట్ చేసుకొని వస్తే, సో దాన్ని బట్టి మేము సెలెక్ట్ చేసుకొని ఎలర్జెన్స్ చేస్తాం టెస్టింగ్. అన్నీ 90 ఎలర్జెన్స్ ఉంటే అన్నీ 90 చేయలేం కదా. సో ఓన్లీ స్పెసిఫిక్ ఎలర్జెన్స్ వాళ్ళకి దేంతో కంప్లైంట్స్ ఉన్నాయో అవి మాత్రమే చేస్తాం. సో ఇలా ఏ ఎలర్జీ వచ్చినా కూడా దానికి తగ్గ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దాంతోపాటు అసలు మనకి దేనికి, అంటే ఏ ఫుడ్ తీసుకుంటే ఎలర్జీ వస్తుంది, డస్ట్కి వస్తుందా, ఇలాంటి విషయాలను కూడా ఇక్కడ ఎనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా దీనికి సంబంధించి ఎలర్జీస్ ఉంటే కనుక ఇక్కడికి వచ్చి ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కెమెరా పర్సన్ అశోక్తో లక్ష్మీ, విస్క్ న్యూస్, హైదరాబాద్. నల్లాల నుంచి మురికినీరు వస్తోందంటూ రంగారెడ్డి జిల్లా మైలర్దేవపల్లి డివిజన్ బాబులరెడ్డి నగర్లో స్థానికులు ఆందోళన చేశారు. 2 రోజులకు ఒకసారి గంటసేపు ఇచ్చే నీళ్లలో అరగంట కలుషిత నీరే వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీల పక్కనే మంచినీటి పైప్ లైన్లను ఏర్పాటు చేయడంతో సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. అధికారులు స్పందించి మంచినీరు అందించకుంటే జలమండలి ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు స్థానికులు.
వదులుతురు ఫ్రీగానే చిన్న చిన్న ఇల్లులకి, కాదంటలేము. కాకపోతే మురికిలీలు వదులుతురు అన్న, ఇవి ఎట్లా తాగాలో మాకు అర్థమైతే లేదు. ఇగో ఇవి లైవ్గా మేము తీసి పెట్టినాం. వాటర్ వచ్చినప్పుడు ఈ వాటర్ తాగి విరోచనలు అవుతున్నాయి, వాంతింగ్లు అవుతున్నాయి. దీనివల్ల మాకు అప్పుడు 242 రూపాయలు బిల్లు కట్టేది బాగుండే, కానీ ఇప్పుడు 22,000 2 లక్షల రూపాయలు హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది. మాకు ఆ 242 రూపాయలు తీసుకొని మంచినీళ్ళు ఇచ్చిందే బాగుండే, కానీ ఈ మురికి నీళ్ళు ఇచ్చి 2 లక్షల హాస్పిటల్ పెట్టడం ధర్మంగా అనిపిస్తలేదని చెప్తున్నాం ఈ సందర్భంగా. మేము ఇప్పుడు ఏదైనా కానీ వాటర్ సప్లై సమస్య కానీ, సివరేజ్ సమస్య కానీ, మా ఆఫీసు కాటేదాన్ సిటిజన్ కాటా పక్కకి మా ఆఫీస్ ఉంది, వాటర్ వర్క్స్ ఆఫీస్ ఉంది. అక్కడ వచ్చి మనం ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు చెప్పండి, మేము ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం. ఇంకా దానికి మనం ఇమీడియట్గా చేసేస్తాం సార్. మనం హైదరాబాద్ బాచుపల్లిలో కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసింది ఏఆర్కే గ్రూప్. 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్న టవర్లలో దివ్యాంగులు, చిన్నారుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఏఆర్కే గ్రూప్ ప్రతినిధులు. 2.5 ఏళ్లలో ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తామని తెలిపారు. త్వరలో రామంతపూర్, బెంగళూరులోనూ కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తామని చెప్పారు. ఇంట్లో వాళ్ళ బెడ్రూమ్లో, కిడ్స్ బెడ్రూమ్లో ఒక వాల్ ఉంటుంది కంప్లీట్గా, రూమ్ మొత్తము వాషబుల్ వాల్ అన్నట్టు, అంటే వైపబుల్ వాల్. ఏంటంటే స్పాయిల్ చేసుకోవచ్చు, దాన్ని చేసుకోవచ్చు. అట్లాగే ఫ్లోరింగ్ కూడా పీవీసీ ఫ్లోరింగ్ జరిగింది. ఇంట్లో మొత్తం రౌండెడ్ కార్నర్స్, అంటే ఎక్కడ అంటే వాల్స్కి షార్ప్ ఎడ్జెస్ ఉండడం వల్ల దెబ్బలు తగులుతుంటాయి. అది కాకుండా రౌండెడ్ కార్నర్స్ చేయడం అనుకోండి. అంతే ఒకటి వాళ్ళ రూమ్లో ఈవెన్ ఆటోమేటిక్ లైట్, ఆటోమేషన్ లైట్ కూడా పెట్టడం జరిగింది. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్టర్నల్కి వచ్చేసరికి వాళ్ళకి సపరేట్ జిమ్, కిడ్స్ ఫ్రెండ్లీ జిమ్ తయారు చేయడం జరిగింది. అపార్ట్మెంట్ మొత్తంలో వీ గేవ్ రౌండెడ్ కార్నర్స్. జనరల్గా ఈ కార్నర్స్ షాప్ ఉండేసరికి కిడ్స్కి దెబ్బ తాకుతుంది. కిడ్స్ అనే కాదు, అడల్ట్స్ కూడా తాకుతుంది, బట్ కిడ్స్కి ఇంకెక్కువ ఇట్ ఎఫెక్ట్స్ కిడ్స్ అ లాట్ మోర్. సో మొత్తం అపార్ట్మెంట్లో రౌండెడ్ కార్నర్స్ ఇచ్చాము, సో దట్ ఇట్ డజంట్ హర్ట్ కిడ్స్. ఇదే కాకుండా వేరే చాలా ఫీచర్స్ ఉన్నాయి. లైక్ కావాలంటే విల్ గివ్ అ టాయ్ లాఫ్ట్, వేర్ కిడ్స్కి ఎప్పుడు చాలా టాయ్స్ ఉంటాయి, అది స్టోర్ చేయడానికి స్పేస్ వేస్ట్ అవ్వకుండా బెడ్రూమ్లో. మరి స్వింగ్ పెడదాము అనుకుంటే దానికి ఒక హుక్, ఇలాంటివి వేరే ఫీచర్స్ కూడా ఇచ్చాము. కానీ మెయిన్లీ ఇవి కిడ్స్ ఫ్రెండ్లీ ఫీచర్స్. హైదరాబాద్ సిటీలో ప్రారంభించిన ఏసీ బస్ షెల్టర్లు ఎందుకో పనికిరాకుండా పోయాయి. రోడ్డు పక్కన అందంగా కనిపించడానికే తప్ప జనానికి ఉపయోగపడటం లేదు. అసలే ఎండలు మండిపోతున్నాయి. బస్సు వచ్చేదాకా అయినా షెల్టర్లో నిలబడదామంటే అందులో సౌకర్యాలు లేవు. కొన్నింటికి తాళాలు వేశారు. కేపీహెచ్బీ, శిల్పారామం, ఖైరతాబాద్తో పాటు దిల్సుఖ్ నగర్, తార్నాక తదితర ప్రాంతాల్లో ఉన్న ఏసీ బస్ షెల్టర్లలో వసతులు లేవు. తాగునీటి వసతి, ఆధునిక టాయిలెట్లు, ఏటీఎం సదుపాయం, బస్ పాస్ కౌంటర్లు, బస్సుల రాకపోకలపై ఎప్పటికప్పుడు సమాచారం లాంటి సౌకర్యాలతో జీహెచ్ఎంసీలో ఆధునిక బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు అధికారులు. కానీ ఇప్పటికీ వీటిల్లో అరాకొర సదుపాయాలే తప్ప ఎక్కడా ప్రయాణికులకు అందుబాటులోకి రాలేదు. ఎండాకాలంలోనూ ఏసీలు పనిచేయట్లేదు. చాలా చోట్ల ఈ షెల్టర్లకు లాక్స్ వేశారు. బస్సుల రాకపోకలు తెలిపే ఎల్ఈడి బోర్డులు ఏర్పాటు చేయలేదు. ప్రయాణికుల డిమాండ్ ఉన్న కూకట్పల్లి, ఖైరతాబాద్, శిల్పారామం, దిల్సుఖ్ నగర్ లో ప్రతిరోజు వేల బస్సులు తిరుగుతాయి. ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలిపే సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఏసీలు పనిచేయకపోవడంతో బస్ షెల్టర్లలో వేడికి ఉండలేకపోతున్నారు. ఇక్కడ బస్ క్యాబిన్స్ ఉన్నాయి, కానీ దాంట్లో ఏసీ అని పెట్టారు, కానీ ఏసీ కూడా పనిచేయట్లేదు. సీసీ ఫోటేజ్ కూడా లేదు. తర్వాత జనాలకి అనేది ఇక్కడ సౌకర్యం అనేది ఏది లేదు. యాక్చువల్ అందరూ జనాలు అంతా ఎండలో నించుంటున్నారు, బస్సు కూడా వెయిట్ చేయట్లేదు. ఏసీ క్యాబిన్స్ అని పెట్టారు, కానీ ఏసీ వర్కే చేయట్లేదు. అసలు ఎందుకు పెట్టారు ఏంది అని ఆర్టీసీ వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తున్నాను. వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఉన్న క్యాబిన్స్, ఏసీ క్యాబిన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇమీడియట్లీ ఏసీ చేయాలి, పని చేసేటట్టు పెట్టమంటున్నాను. ఆర్టీసీ వాళ్ళకే తెలియాలి. మరి వాళ్ళు ఎందుకు క్లోజ్ చేశారు, ఎందుకు లాక్ చేశారో తెలియదు. మరి జనాలు ఎక్కడ నుంచుంటారు, ఎక్కడ కూర్చుంటారు, వాళ్ళు ఆర్టీసీ ఎండీని నేను క్వశ్చన్ చేస్తున్నాను. బస్ షెల్టర్లలో దుర్వాసన వస్తోందంటున్నారు ప్రయాణికులు. కొన్ని చోట్ల మహిళా ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీలు ఏర్పాటు చేసినా అవి కూడా అలంకారంగానే ఉన్నాయి. మరికొన్ని షెల్టర్లలో టాయిలెట్లు ఏర్పాటు చేశారు, వాటిని వినియోగించే పరిస్థితి లేదు.
ఇక్కడ ఏసీ పని చేయడం లేదు. లోపల చాలా వేడిగా ఉంది. బయట నిలబడ్డ ఎండగా ఉంది కాబట్టి లోపల కూడా ఏం వర్క్ చేయడం లేదు. సీసీ ఫుటేజ్ ఏం లేవు. ఏసీ ఒకటే ఉంది, అది కూడా పని చేయడం లేదు. ఏసీ బస్ స్టాప్ కదా ఇది, ఏసీ రిపేర్ చేయాలని కోరుతున్నాను. హైటెక్ సిటీలోని శిల్పారామం దగ్గర ఏసీ బస్ షెల్టర్ ని జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు అది టీ కొట్టుగా మారింది. అద్దాల్లాంటి బస్సు షెల్టర్ ఉన్నా ప్రయాణికులు మాత్రం రోడ్డుపైనే నిలబడాల్సి వస్తోంది. బస్సుల టైం టేబుల్, రాకపోకల సమాచారంపై డిస్ప్లే ఏర్పాటుపై ఆర్టీసీ జీహెచ్ఎంసీకి ఏమాత్రం పట్టడం లేదు. నేను విజయవాడ దిల్షుక్ నుంచి విజయవాడ వెళ్దామని చూస్తున్నాను. బస్ వచ్చి 5:50కి ఉంది. మరి బస్ షెల్టర్ లేదు కదా, ఇక్కడ ఉంది కదా అని చెప్పి ఏసీ బస్ స్టాప్ కదా అని చెప్పి వచ్చాను. ఏది వర్క్ చేయట్లేదు. సమ్మర్ అసలు కనీసం ఈ ఎండకి మామూలు షెల్టర్ ఉన్నా సరిపోయింది. ఉన్నాయి వేసారు కానీ ఏసీ మాత్రం వర్క్ అవ్వట్లేదు. అది కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఎప్పుడో 5:50 దాకా మరి నేను ఎక్కడ వెయిట్ చేయాలి ఈ ఎండలో? మళ్ళీ నేను ఆర్టీసీ బుక్ చేసుకున్నాను టికెట్ కూడా. ఓకే, అది వెళ్ళాలి, అవకాశం లేదు. చాలా ఇబ్బందిగా ఉందండి. కొంచెం ఉంటే రెక్టిఫై చేయండి. గవర్నమెంట్ కొంచెం చర్య తీసుకొని రెక్టిఫై చేయండి. లక్షలు ఖర్చు పెట్టి కట్టినవి చూడటానికే తప్ప వాడుకోవడానికి పనికి రావట్లేదని అంటున్నారు జనం. మెయింటెనెన్స్ లేక చెత్త చెదారంతో నిండాయి. ఈ వేసవిలోనైనా వాటిని బాగు చేయించాలని సిటీ జనం కోరుతున్నారు. పెరుగుతున్న ఎండలకు జనం దాహత్తి తీర్చుకునేందుకు అల్లాడుతున్నారు. ఈసారి స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా ఎక్కడా చలివేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో హైదరాబాద్లో బయటకు వచ్చే జనం, ప్రయాణికులు త్రాగటానికి గుక్కెడు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో బుక్కెడు నీళ్లు తాగాలంటే జేబులో నుంచి పైసలు తీయాల్సిందే. కరోనా కారణంగా 2 ఏళ్లుగా స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేయట్లేదు. నగరంలో పెట్టిన జీహెచ్ఎంసీ వాటర్ ఏటీఎంస్ కూడా పనిచేయకపోవడంతో నోరు తడుపుకోవడానికి జనం అవస్థలు పడుతున్నారు. గతంలో ప్రభుత్వంతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు జనానికి ఉచితంగా అంబలి, మజ్జిగ, మంచినీరు అందించేవి. కానీ ఇప్పుడు ఇలాంటి సేవలు ఎక్కడా కనిపించట్లేదు. దాంతో రోడ్డుపైకి వస్తే తాగడానికి నీరు దొరక్క జనం ఇబ్బంది పడుతున్నారు. వాటర్ పెడితే చాలా మంచిదమ్మా. ఎండల కాలం బాటిల్ వచ్చేసి 25 రూపాయలు కొంటున్నాము. డైలీ ఈ రూట్లో తిరుగుతుంటాను. ఇక్కడే ఫిలింనార్లు ఉంటాను. నీళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది మూసేయడం వల్ల చాలా ఈ పబ్లిక్ కూడా ఇబ్బంది అయిపోతుంది. ఫ్రీగా పెట్టడం చాలా మంచిది. ఇట్లా బంద్ పెడితే అందరికీ తగిలిపోతుంది. ఎండల కాలం ఒక గ్లాస్ తాగాలన్నా 20 రూపాయలు అట్లా జ్యూస్ అట్లా ఉందమ్మా. చాలా ఇబ్బందికరంగా ఇది ఓపెన్ చేస్తే చాలా మంచిది. ఈ ఎండలకు కొద్దిసేపటికే బాడీ డీహైడ్రేట్ అవుతోందంటున్నారు జనం. ఇళ్ల నుంచి తెచ్చుకున్న బాటిల్స్ ఖాళీ అవుతున్నాయి. దాంతో నీళ్లు దొరక్క బయటి షాపుల్లో వాటర్ బాటిల్స్ లేదంటే జ్యూస్ కొనుక్కుని తాగుతున్నామని చెబుతున్నారు. వాటర్ ఏటీఎంలు కూడా ఎక్కడా పనిచేయట్లేదని మండిపడుతున్నారు జనం. ఒక్కసారి జ్యూస్ లేదా వాటర్ తాగాలంటే 25 రూపాయలు ఖర్చవుతున్నాయి. ఎండలు మండిపోతుండటంతో రోజుకి 5-6 సార్లు కొనుక్కోవాల్సి వస్తోందని చెబుతున్నారు. ఆ వాటర్ కూడా ఏం రావట్లేదు. దాన్ని ఎమ్మటి అంత గలీజ్గా అంత వాష్రూమ్స్, టాయిలెట్ పోయడం అన్నీ అక్కడ జరుగుతున్నాయి. అక్కడికి ఎవరు రారు. వాటర్ తాగడానికి కూడా ఎవరు అట్లుంటే ఎవరు రారు. అది అంత డబ్బులు పెట్టి ఎందుకు పెట్టిండ్రు అసలు? అది మన కుండ లెక్క వాటర్ లెక్క పెట్టినా కూడా మంచి అందరు వచ్చి తాగుతారు. అది డబ్బులు పెట్టి వేస్ట్గా పెట్టింది. అది ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు చలివేంద్రాలు పెట్టాలని కోరుతున్నారు సిటీ జనం. టూరిస్ట్ స్పాట్స్ లో వాటర్, బేవరేజెస్ ఎంఆర్పీకి అమ్మేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. సిటీలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. హాట్ సమ్మర్ నుంచి బాడీని కూల్ చేసుకునేందుకు మిల్క్ షేక్స్, లస్సీ, మోక్టైల్స్ ను తాగుతున్నారు. ఇటు వ్యాపారులు కూడా కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు సమ్మర్ స్పెషల్ గా డ్రింక్స్ ను అందిస్తున్నారు. మార్కెట్లో హెల్దీ షేక్స్, మెజిటోస్, మోక్టైల్స్ నోరూరిస్తున్నాయి. నగరంలో ఎండలు మండిపోతున్నాయి. బాడీ డీహైడ్రేషన్ కాకుండా సమ్మర్ డ్రింక్స్ తో కూల్ చేసుకుంటున్నారు జనం. కొబ్బరి బొండాలు, వాటర్ మిలన్, చెరుకు రసం, ఫ్రూట్ సలాడ్స్, ఐస్ క్రీమ్ లాంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. మరోవైపు హెల్తీ, టేస్టీ మిల్క్ షేక్స్, మాక్టైల్స్ కి డిమాండ్ పెరిగింది. సమ్మర్ స్పెషల్గా మార్కెట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్లో మిల్క్ షేక్స్ నోరూరిస్తున్నాయి. ఈ సమ్మర్లో చాలా మంచి ఐటమ్స్ ఇష్టపడతారు. అండ్ సమ్మర్ కాకుండా మంచి రెయినీ సీజను, చలికాలంలో కూడా మాకు మంచి పిజ్జాస్ ఉన్నాయి. పిజ్జాస్, శాండ్విచెస్, తర్వాత బర్గర్స్, అవన్నీ కూడా మా ఓన్ మసాలాస్తో మేము తయారు చేసింది. లైక్ నాట్ కాపీ లైక్ కాకుండా ఓన్ మంచి దేశీ మసాలాస్తో మేము స్టార్ట్ చేశాము. చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మిల్క్ షేక్స్ పాతవే అయినా కొత్త ఫ్లేవర్స్ రావడంతో వీటికి క్రేజ్ పెరిగింది.
చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఇష్టపడేలా డిఫరెంట్ ఫ్లేవర్స్ లో మిల్క్ షేక్స్ అందిస్తున్నారు వ్యాపారులు. విదేశాల్లో పేరు పొందిన థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, లస్సీలను అందిస్తున్నారు. లస్సీ స్టోర్, ది మిల్క్ షేక్ ఫ్యాక్టరీ, ది షేక్ బ్రాండ్ స్టోర్స్ లాంటివి సిటీలో పెరుగుతున్నాయి. ఈ అవుట్లెట్స్ లో మిల్క్ షేక్లు, ఓరియో, బ్రౌనీ, నటెల్లా షేక్, ఫలుదాస్, లస్సీ వెరైటీలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఫుడ్ లవర్స్. బ్రేక్ఫాస్ట్ షేక్స్ దగ్గర నుంచి ఓట్స్, సీజనల్ ఫ్రూట్ షేక్స్, చాక్లెట్ షేక్స్ వంటివి 50కి పైగా రకాలను అందిస్తున్నారు వ్యాపారులు. మాక్టైల్స్ వచ్చేసి మన దగ్గర 10 ఉన్నాయి. మీకు ఫ్రెంచ్ ఫ్రైస్లో కూడా 15 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, 30 టైప్స్ ఆఫ్ వ్యాఫిల్స్ ఉన్నాయి. షేక్స్లో వచ్చేసి 165 షేక్స్ ఉన్నాయి మన దగ్గర ఫ్లేవర్స్. ఓరియో అండ్ బ్రౌనీ, న్యూటెల్లా బ్రౌనీ ఆర్ బ్లాక్ కరెంట్, స్ట్రాబెర్రీ, ఫ్రూట్ అండ్ నట్ షేక్స్ అండ్ ఫ్రూట్ షేక్స్ ఇస్ బనానా షేక్ ఈస్ వెరీ గుడ్ టు టేస్ట్. పబ్లిక్ లో పెరుగుతున్న హెల్త్ కాన్షియస్ తో తక్కువ కొలెస్ట్రాల్ తో హెల్తీగా ఉండే షేక్ డ్రింక్స్ ని ప్రిపేర్ చేస్తున్నామంటున్నారు వ్యాపారులు. వీటి ధర 40 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉన్నాయని చెబుతున్నారు. కస్టమర్స్ కు నచ్చిన ఫ్లేవర్స్ లో అప్పటికప్పుడు షేక్స్ ను అందిస్తున్నామంటున్నారు. ఫారిన్ కంట్రీస్ లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉందంటున్నారు. యాక్చువల్లీ 170 ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈచ్ షేక్లోని ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్ మేము అనేది మిక్స్ చేస్తాము. మిల్క్ ఒక స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మిల్కే మేము యాడ్ చేస్తాము అండ్ ప్యూర్ ఐస్ క్రీమే మేము యాడ్ చేస్తాము. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ మాక్టైల్స్ అనేది తీసుకుంటున్నారు. ఒక మినిమం 150 గ్లాసెస్ వరకు మేము సేల్ చేస్తాం రోజు. అండ్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా మాకు ఎక్కువ వస్తూ ఉంటాయి. సమ్మర్లో ఎక్కువగా బాడీ డీహైడ్రేషన్ కావడం, త్వరగా శక్తి కోల్పోవడం జరుగుతుంది. దీంతో విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పాలు, ఫ్రూట్స్ తో చేసిన మిల్క్ షేక్ ను ప్రిఫర్ చేస్తున్నారు జనం. బాడీని చల్లగా ఉంచడంలో మిల్క్ షేక్స్ ఉపయోగపడతాయంటున్నారు షెఫ్స్. ఎక్కువగా వేడి ఉండే ఇండియా లాంటి దేశాల్లో ఐస్ క్రీమ్ పార్లర్స్ తో పాటు మిల్క్ షేక్ స్టోర్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. మనకు సమ్మర్కి సంబంధించినంత వరకు లస్సీస్ కానీ, మాక్టైల్స్, థిక్ షేక్స్ కానీ చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. దీంతోపాటు మనకి స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చాలా హైజీన్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ సమ్మర్కి స్పెషల్గా ప్రోటీన్ ఫుడ్తో ఇంక్లూడ్ అయ్యేటువంటి షేక్స్ చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. సిటీలో సీజనల్ ఫుడ్ ఐటమ్స్ కు క్రేజ్ ఉంటుంది. కొత్త రకం వ్యాపారాలకు మంచి డిమాండ్ ఉండడంతో డిఫరెంట్ ఫ్లేవర్స్ తో పబ్లిక్ ని అట్రాక్ట్ చేస్తున్నారు వ్యాపారులు. సమ్మర్ లో చల్లదనంతో పాటు హెల్తీగా ఉండే మిల్క్ షేక్స్ ని యూత్ ఎక్కువగా ఇష్టపడుతోంది. That's all for now. Stay tuned.